యూ. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్. సార్, డయాబెటీస్ ఎక్కడ చూసినా ఆ ఇంట్లో 5 మంది ఉన్నారంటే ఒక్కరికైనా ఈ షుగర్ వ్యాధితో బాధపడే వాళ్ళు ఉంటారు. దీన్ని అసలు వ్యాధి అనొచ్చా? లేదు అనంటే ఇది ఒక లైఫ్ స్టైల్ డిజార్డరా? సో, మనము దీని గురించి పూర్తి విపులంగా చర్చిద్దాం సార్. ఏంటంటే చిన్నతనంలో ఆ పసికందుకి ఏమీ తెలియదు. కానీ పుట్టుకతోనే కొద్దిమంది డయాబెటిక్‌తో అటాక్ అయి పుడతా ఉంటారు. అసలు ఎందుకు అంత చంటి బిడ్డకి ఎందుకొస్తుందండి డయాబెటిక్? ఇప్పుడు చూడండి, మీరన్న డయాబెటీస్ లైఫ్ స్టైల్ డిసార్డరా హ్మ్. లేదంటే రోగమా? యెస్. యెస్. ఇప్పుడు లైఫ్ స్టైల్ సరిగా లేకపోతే డయాబెటీస్ వచ్చిందనుకోండి, హ్మ్. అది లైఫ్ స్టైల్ డిసార్డర్ అని అనుకోవాలి. యెస్. యెస్. కానీ పుట్టుకతోటి వచ్చిందంటే పిల్లోనిదేం పాపం? అంటే తల్లికి ఏమైనా ఉంటే బిడ్డకు కూడా వచ్చే విధంగా ఉంటుందా జెనెటిక్‌గా? జెనెటిక్గా వస్తుంది, మళ్ళా ఏమంటారు వంశపరంగా వస్తుంది. ఇవన్నీ మనం 100 వీడియోల్లో చెప్తాం. యెస్. యెస్. కానీ అన్నీ నిజాలే, హ్మ్. హ్మ్. ఏది అబద్ధం కాదు, అన్నీ నిజాలే. కానీ మోస్ట్ డేంజరస్ పార్ట్ ఏంటంటే షుగర్ వ్యాధి వచ్చింది అంటే దాని రిపర్కర్షన్స్ గురించి ఎవ్వరు ఆలోచించాడు. హ్మ్. ఇప్పుడు నేను ఇంటికాడికి వెళ్ళి ఇడికి వచ్చినా కదా స్టూడియోకి, యెస్. నాకు గంట సేపు పట్టదు. హ్మ్. నేను వచ్చే లోపల 700 మంది మొత్తం లోకంలో షుగర్ వ్యాధి వల్ల చనిపోయారు ఈ గ్యాప్‌లో. ఈ గ్యాప్లా. అంటే దాని అర్థం ఏంటంటే ఒక గంటలో ఎన్ని సెకండ్లు ఉంటాయి మీరు చెప్పండి? 3600 సెకండ్లు ఉంటాయి ఒక గంటల. హ్మ్. హ్మ్. ఎట్లా? గంటకి 60 నిమిషాలు, నిమిషాలు. నిమిషానికి 60 సెకండ్లు, 60. 60 × 60 60. 3600. అంటే 3600 సెకండ్లు ఉంటాయి గంటల. యెస్. యెస్. ఇప్పుడు 5 సెకండ్లకు హ్మ్. ఒక మనిషి ప్రాణం పోతుంది బా! షుగర్ వ్యాధితోటి షుగర్ వల్ల. మొత్తం లోకంలో. ఆ! అయితే దాని అర్థం ఏంది? 720 మంది చనిపోతారు ఓకే. గంట సేపులా. అంటే ఎంత డేంజరస్ ఈ మందు, ఈ యెస్. వ్యాధి మనం ఆలోచించాలి. అవును సార్. అండ్ ఇప్పుడు ఏమైపోయిందంటే ఏడవడిన షుగర్ వ్యాధి హ్మ్. హ్మ్. వస్తూనే ఉంది. అందులో మన హైదరాబాద్‌లో ఇది టాప్ మోస్ట్‌లో ఉంది అని చెప్పేసి ఒక ఆర్టికల్‌లో విన్నాను సార్. అవును, వస్తుంది. Hmm. ఎందుకంటే ఇప్పుడు చూడండి, మనది జర నవాబ్ కల్చర్ ఉంటుంది మన దగ్గర. హ్మ్. హ్మ్. ఏంది? 11 o'clock లేవాలి, మళ్ళా బ్రేక్ఫాస్ట్ మనం టైంకి చేయము, దుకాణంకి పోయి షాపులు తెరుచుకుంటాం. హ్మ్. మళ్ళా నైట్ 12, 12:30, 1 o'clock వరకు డిన్నర్ అయిపోయి 1:30 అట్లా పడుకుంటాం చాలా మంది. మిడ్‌నైట్ బిర్యానీస్. బిర్యానీనే హై క్యాలరీ ఫుడ్ అది. యెస్. యెస్. మళ్ళా దాని మీద మన డిన్నర్లే మిడ్-నైట్కి అవుతాయి. హ్మ్. అయితే ఏంటంటే షుగర్ వ్యాధి లైఫ్ స్టైల్ తోటి ఎక్కువ వస్తుంది. యెస్. సార్, ఇప్పుడు మనము మన టాపిక్‌లో అసలు నేను అడిగిన క్వెషన్ ఏంటంటే పుట్టిన బిడ్డకి ఎందుకు అటాక్ అవుతా ఉంది? అంటే తల్లి చేసే మిస్టేక్‌ల వలన ఒకవేళ ఆమెకేమైనా డయాబెటిక్ ఉంటే బిడ్డకి వస్తుందా? ఆమె ఎట్లాంటి ఫుడ్ తీసుకోవాలి? అంటే బిడ్డకి మళ్ళీ ఇట్లాంటి డయాబెటిస్ రాకుండా ఉండాలంటే. సో, దీని గురించి మాట్లాడి తర్వాత మనం ఫుడ్‌కి వెళ్ళిపోదాం సార్. ఓకే. అయితే చూడండి, ఇప్పుడు మెయిన్ ఏంటంటే డయాబెటీస్లో కూడా రకాలు ఉంటాయి. యెస్. ఇప్పుడు మనం లైఫ్ స్టైల్ వల్ల అవుతుంది అనేసి ఒక దాంట్లో అన్నాం. ఇంకోటి ఏముంటుందంటే టైప్ 1 డయాబెటీస్ ఉంటుంది. ఇప్పుడు 95% జనాలకు వచ్చేది టైప్ 2 డయాబెటీస్. ఓకే. టైప్ 2 డయాబెటీస్లో ఏమవుతుందంటే ఇన్సులిన్ అనేసి మీరు విన్నారు కదా. యెస్. యెస్. ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇన్సులిన్ ప్రొడ్యూస్ అయినది బాడీ వాడుకుంటుంది. వాడుకొని కార్బోహైడ్రేట్ మెటబాలిజంలో యూజ్ చేసుకుంటుంది. యెస్. అంటే ఏంది? ఇప్పుడు మనం ఛాయ్ తాగినాం, ఛాయ్లో షుగర్ ఉంటుందా? ఉంటుంది. ఆ ఛాయ్లో ఉండే షుగర్ని బాడీ ఎట్లా బ్రేక్ డౌన్ చేస్తుంది? దానికి ఇన్సులిన్ కావాలి. ఓకే. అంటే ఇన్సులిన్ ఎట్లాంటిది అంటే ఒక బండి ఉంది, పెట్రోల్ ఉంది, ఫుల్ మెయింటైన్ బండి ఉంది. కానీ అది స్టార్ట్ అవ్వాలంటే ఏం కావాలి? కీస్ కావాలి. ఆ కీస్ ఏమో ఇన్సులిన్. అయితే ఇప్పుడు కీ ఏమో బెండ్ అయింది అనుకోండి, బండి దాంట్లో పోతుందా? ఆ హోల్లో పోతా? పోదు. బండి ఆన్ అవుతుందా? కాదు. అంటే కీ ఉంది మన దగ్గర, కానీ మనం దాన్ని ఎట్లా వాడుకోవాలి అర్థమైతలేదు మనకు. అవును. ఇప్పుడు బాడీలో కూడా అట్లనే సూపర్ కీ ఉంది. ఆ కీ ఏమో ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుందా లేదా? అవుతుంది. కానీ బాడీ దాన్ని వాడుడు మర్చిపోయింది. అది టైప్ 2 డయాబెటీస్. ఓకే. ఇప్పుడు బండి ఉంది, కండిషన్ లో ఉంది, అన్ని ఉన్నాయి, సూపర్ ఉంది బండి, కీస్ పోయింది. ఓకే. కీజే లేదు. అది టైప్ 1 డయాబెటీస్. ఓకే. అంటే ఏంటంటే ఇన్సులినే ప్రొడ్యూస్ కాదు.
వాళ్ళకి బయట నుంచి ఎందుకు? ఇన్సులిన్ ఇవ్వాల్సిందే కదండి. ఇవ్వాల్సిందే. టైప్ 1 డయాబెటీస్ అది. ఓకే. అంటే ఇన్సులిన్ ఎందుకు ప్రొడ్యూస్ కాదు? ఎందుకంటే ఆటో ఇమ్యూన్ కండిషన్. అది జనరలీ యంగర్ ఏజెస్లో ఉన్న వస్తుంది, ఒక్కొక్కసారి లేటర్ ఏజెస్లో కూడా వస్తుంది. కానీ 95% జనాలకు ఉండేది టైప్ 2. ఇప్పుడు పుట్టుకతోటి ఉంది డయాబెటీస్ అంటే దాన్ని జువెనైల్ డయాబెటీస్ అంటారు. ఇప్పుడు జువెనైల్ డయాబెటీస్ ఎందుకు వస్తుంది మీరు అడిగినారు. ఇప్పుడు మన కర్మ సిద్ధాంతం ఏమంటది? మనము ఏ కర్మలు, మంచి కర్మలన్నా చెడు కర్మలైనా మళ్ళా తిరిగి మనకి వస్తాయి, లేకపోతే మన వంశంలో కంటిన్యూ అవుతాయి. ఓకే, అవునా కదా? ఇప్పుడు మీ మొత్తాతలు చేసిన పాపాలకి ఇట్లా అయింది అనేసి అంటారు కదా. ఇప్పుడు అది ఎట్లా నేను చెప్తా మీకు. ఇప్పుడు ఒక పేషెంట్ ఉన్నారు, ఆ పేషెంట్కి ప్రెగ్నెన్సీ వచ్చింది. ఓకే, పేషెంట్కి తెలియదు నాకు ప్రెగ్నెన్సీ ఉందనేసి. పేషెంట్కి ఏమో తాగుడు అలవాటు ఉంది. ఇప్పుడు ప్రెగ్నెన్సీ రాగానే అర్థం కాదు కదా ప్రెగ్నెన్సీ వచ్చిందనేసి. ఫీమేల్ పేషెంట్ ప్రెగ్నెన్సీ వచ్చింది, పేషెంట్కి తెలియదు, తాగుడు అలవాటు ఉంది పేషెంట్కి, డైలీ తాగుడు. దాంతో ఏమవుతుంది? ఆ పేషెంట్ బాడీ అయితే హర్ట్ అవుతుంది, బ్యాడ్ కర్మ కదా. ఇప్పుడు కర్మ సిద్ధాంతం ఏంది? మీరు చెడు చేస్తే మీకు చెడు అవుతుంది. ఆ చెడు అనేది ఆ బేబీకి కూడా అంటింది అంతే. డెవలప్మెంట్ డిసార్డర్ అయిపోయింది కదా. అవునా కదా? స్మోకింగ్ అలవాటు ఉంది, బేబీ మీద కూడా ఎఫెక్ట్ పడుతుందా పడదా? పడుతుంది. సరే, ఇప్పుడు అట్లా రావచ్చు. ఇక్కడ ఏమైంది? ఎవరైతే మదర్ ఉన్నారో ఆ పేషెంట్ బాడీ కూడా డ్యామేజ్ అవుతుంది. అదే కాకుండా ఏదైతే ఫీటస్ డెవలప్ అవుతుంది కదా బాడీలో, ఆ ఫీటస్ డెవలప్మెంట్లో కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇట్లా కాకుండా ఇప్పుడు ఇంకోటి చెప్తాను మీకు. ఇప్పుడు 9 నెలలు ఉంటుంది బేబీ, మదర్కి తెలుసు బేబీ ఉంది, మనకు ప్రెగ్నెన్సీ ఉందనేసి. వెయిట్ ఎక్కువ ఉంది మదర్ది, బీపీ ఉంది, షుగర్ ఉంది, థైరాయిడ్ ఉంది, అన్నీ ఉన్నాయి, ఫుల్ లా ఉన్నారు. ఇప్పుడు ఏమవుతుంది? ఆ రోగాల వల్ల బేబీ డెవలప్మెంట్లో తేడా వస్తుంది. ఇప్పుడు కొన్నిసార్లు ఏమవుతుంది? మదర్కి సైకాట్రిక్ ప్రాబ్లం ఉందనుకోండి, యాంటీ డిప్రెసెంట్స్ అవి ఇవి సైకాట్రిక్కి సంబంధించిన మందులు వాడుతున్నారు, దానివల్ల కూడా బేబీ మీద ప్రభావం పడుతుంది. మళ్ళా ఇంకోటి, అరే ఏదో మంచిగా తినాలనిపిస్తుంది, మ్యాగీ చేసుకుందాం, రోజు ఒకసారి మ్యాగీ, ఒకసారి పిజ్జా, ఒకసారి కోక్, ఒకసారి థమ్స్ అప్, ఇట్లా హై క్యాలరీ డైట్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. ఏముంటాయి దీంట్లో? మైదా రిచ్ ఉంటాయి. మళ్ళా దాని తర్వాత ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటాయి. ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ ఏం చేస్తాయి అంటే ఇవి ఈజీగా బ్రేక్ డౌన్ కావు. ఇప్పుడు కార్బోహైడ్రేట్ అంటే షుగర్ బ్రేక్ డౌన్ అవుతుంది. ఎట్లా అవుతుంది? ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది, కార్బోహైడ్రేట్ మెటబాలిజం. కానీ ట్రాన్స్ ఫ్యాట్స్ మెటబలైజ్ ఈజీగా అవ్వవు మన బాడీలో. అది ఆర్టిఫిషియల్ ఫ్యాట్ అని అనుకోండి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఫుడ్ కలర్ ఉంటుంది కదా, అట్లనే ఆర్టిఫిషియల్ ఫ్యాట్ అని అనుకోండి. ఇది దేంట్లో ఉంటుంది? చిప్స్లల్లా, మ్యాగీలల్లా, కోక్, థమ్స్ అప్ ఇవన్నిట్లా ఉంటాయి. ప్రాసెస్డ్ ఫుడ్స్లో ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటాయి. ఇప్పుడు ఏదైనా ఫ్రెంచ్ ఫ్రైస్ ఉంటాయి కదా, ఫ్రెంచ్ ఫ్రైస్ అవి ఫ్రోజన్ ఫుడ్ ఉంటుంది. అది మీరు తలాయించుకోండి, ఒకరోజు తెచ్చి పక్కకు పెట్టండి. మీరే ఫ్రెష్గా ఆలులు తెచ్చి, ఆలుగడ్డలు తెచ్చి కట్ చేసి ఫ్రెంచ్ ఫ్రైలు తయారు చేసుకోండి, 2 బయటనే పెట్టండి. 3-4 రోజుల తర్వాత మీరు ఫ్రెష్గా తయారు చేసినారు కదా, అవి పాడైతాయి. ఈ బయటికి వెళ్ళి ఫ్రోజన్ ఫుడ్ తెచ్చిండ్రు కదా, అది పాడగాదు బయట పెడితే కూడా. అంటే ఏంది? దాంట్లో ప్రిజర్వేటివ్లు ఉన్నాయి, దాంట్లో ట్రాన్స్ ఫ్యాట్స్ ఉన్నాయి, దాంట్లో హెవీ సాల్ట్ కంటెంట్ ఉంది. అయితే ఇవన్నీ తినుడు వల్ల కూడా బేబీ డెవలప్మెంట్ మీద ఫరక్ పడుతుంది. అట్లా అందుకే మనం కరెక్ట్ ఉండాలి. సార్, ఒక్కసారి ఈ డయాబెటీస్ అటాక్ అయింది అని అంటే నా జీవితం సంకన ఆగిపోయింది అని చెప్పేసి అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఉదయాన్నే కరెక్ట్ టయానికి లేయాలి, కరెక్ట్ టయానికి బ్రేక్ఫాస్ట్ చేయాలి, మళ్ళీ మధ్యాహ్నం 1 గంట కొట్టింది అని అంటే బ్రేక్ఫాస్ట్ లంచ్ చేయాలి. సో లేదంటే చక్కెర వచ్చి పడిపోతారు. మళ్ళీ ఈవినింగ్, నైట్ వరకు కాదు, ఈవినింగే ఏదో ఒకటి తినాలి, లేదంటే కళ్ళు తిరుగుతాయి అంటుంటారు. సో నిజంగానే ఒక్కసారి షుగర్ వ్యాధి వచ్చింది అని అంటే టైం టు టైం అన్నీ జరిగిపోవాలా?
అంటే ఈ టయానికే కాఫీ తాగాలి, ఈ టయానికే టాబ్లెట్ వేసుకోవాలి, ఈ టయానికే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఉండాలి అనేది ఏమైనా ఉంటుందా అండి? చూడండి, బాడీకి టైం టేబుల్ ఉంటుంది. షుగర్ వ్యాధి ఉన్నా, షుగర్ వ్యాధి లేకున్నా బాడీకి మాత్రం టైం టేబుల్ ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు మీ షిఫ్ట్ చేంజ్ అయింది అనుకోండి. మీ షిఫ్ట్ చేంజ్ అయితే ఇప్పుడు డైలీ మార్నింగ్ మీకు 7ంటికి షిఫ్ట్. మీ ఇల్లు ఇక్కడ నుంచి ఒక 10 minutes దూరం ఉంది. మీరేం చేయాలి? 6ంటికి లేవాలన్నా లేవద్దా? లేవాలి. ఇప్పుడు డైలీ ఏమో మీకు 8:30కి లేచే అలవాటు ఉంది. 6ంటికి లేవాలి. ఇప్పుడు ఏం చేస్తారు? మీరు అలారం పెట్టుకుంటారు. ఫస్ట్ డే అలారం పెట్టుకుంటారు, లేస్తారు. సెకండ్ డే అలారం పెట్టుకుంటారు, లేస్తారు. థర్డ్ డే అలారం పెట్టుకుంటారు, లేస్తారు. ఓకే. 4వ రోజు నుంచి ఏమవుతుందంటే మీరు అలారం పెట్టినా పెట్టకపోయినా మీరు లేస్తారు, అలవాటు అయిపోతారు. సో బాడీకి అనేది ఒక అలవాటు ఉంటుంది. ఇప్పుడు అన్ని హోమియోస్టాసిస్ ప్రకారం నడవాలి. మనకు పడుకోవాలి 10ంటికి అంటే మనం 10ంటికే పడుకోవాలి. మళ్ళా 6ంటికి లేవాలంటే మనం 6ంటికి లేస్తాం. అలారం ఉన్నా లేకున్నా బాడీ టైం టేబుల్ ప్రకారం ఉంటే. అట్లనే తిండికి కూడా ఒక టైం ఉంటుంది. మోషన్ పాస్ చేయడానికి కూడా ఒక టైం ఉంటుంది. మనకు మలబద్ధకం అనేసి ఇంతమంది బాధపడతారు కదా. మలబద్ధకం లేనోడు టైంకి పోతాడా కూడా? వెళ్తాడు. సో అట్లా ఫిజియాలజీ బాడీది. టైంకి పడుకోవాలి, టైంకి తినాలి, టైంకి మోషన్కి పోవాలి, టైంకి ఆఫీస్కి పోవాలి, అన్ని టైం టు టైం నడవాలి. అప్పుడు మనం ఈ తిండి విషయంలో టైంకి ఎందుకు తినొద్దు? అవునా కాదా? ఇప్పుడు టైంకి తినకపోతే ఏమవుతుంది నేను చెప్తా. షుగర్ లేదు పేషెంట్కి, ఆ టైంకి తింటలేడు. ఒకరోజు 4ంటికి తింటుండు, ఒకరోజు 1 గంటకి తింటుండు, ఒకరోజు లంచే చేస్తలేడు, డైరెక్ట్ నైట్ తింటుండు. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది అంటే బాడీ కన్ఫ్యూజ్ అవుతుంది. అడే ఏమైతుంది, నాకు తిండి కావాలన్నప్పుడు తిండి వస్తలేదు, ఒక్కొక్కసారి నాకు తిండి వద్దని అనుకుంటే ఒక్కొక్కసారి తిండి వస్తుంది. ఏం చేయాలి నేను అనేసి కన్ఫ్యూజ్ అవుతుంది బాడీ. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే మనకు బై ఛాన్స్ చాలా ఆకల్లో ఉన్నాం మనం. ఇప్పుడు డైలీ 2 o'clock తింటాం, 5 o'clock తిన్నాం అనుకోండి, ఒకరోజు ఫుల్ ఆకల్లో ఉంటాం. ఫుల్ ఆకల్లో ఉండి ఏం చేస్తాం? ఎంత తినాలనిపిస్తే దానికన్నా ఎక్కువ తినేస్తాం. అవునా కదా? మళ్ళా ఏది ఇష్టం ఎక్కువ ఉంటుంది అది తింటాం. ఇప్పుడు లంచ్ బాక్స్ పట్టుకొని వస్తాం ఇంటికి ఆడికి వెళ్ళి, కానీ టైం అయిపోయింది, ఒక 2-3 గంటలు లేట్ అయింది. ఏమనిపిస్తుంది? అరే బయటకు పోయి బిర్యానీ తినాలనిపిస్తుంది. ఆ రోజు బయట పోయి బిర్యానీ తింటాం, ఎక్కువ క్యాలరీలు వేసుకున్నాం కదా. టైంకి పడుకోం, ఏమవుతుంది? నెక్స్ట్ డే డల్ ఉంటుంది. అరే పోయి బర్గర్ తిందాం అనిపిస్తుంది. మళ్ళీ ఇంకో రోజు ఫుల్ స్ట్రెస్ ఉంటుంది. ఇంట్లో ఏదో గొడవ అయ్యి, ఆఫీస్లో ఏదో బాస్ తిట్టి, మళ్ళీ మన డబ్బులు ఏదో బై మిస్టేక్ ఎక్స్ట్రా ఖర్చులు అయిపోయినాయి, క్రెడిట్ కార్డ్ బిల్ వచ్చేసింది, రెంట్లు కట్టాలి, ఇవన్నీ వస్తాయి కదా. ఆ రోజులు ఫుల్ టెన్షన్లో ఉంటాం. ఆ రోజు ఫుల్ టెన్షన్లో ఉంటే ఏమనిపిస్తుంది? అరే ఫుల్ తినాలి, ఇవాళ ఫుల్ తినాలి, మంచిగా తినాలి. ఎందుకంటే డోపమిన్ రిలీజ్ అవుతుంది బాడీలో. టెన్షన్లో ఎక్కువ తినబుద్ధి అవుతుందా? టెన్షన్లో ఎక్కువ తినబుద్ధి అవుతుంది. అందుకే దాన్ని స్ట్రెస్ ఈటింగ్ అంటారు కదా. ఇప్పుడు మనిషి 24/7 స్ట్రెస్లో ఉన్నాడు అనుకోండి, డైలీ స్ట్రెస్ ఈటింగ్ చేస్తాడు. అవునా కదా? అట్లా ఏమవుతుంది? బాడీకి మెల్లగా అట్లనే ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నేనేమన్నాను? టైప్ 2 డయాబెటీస్లో ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది బాడీలో, కానీ దాన్ని వాడుకోవడం మర్చిపోయింది బాడీ. అట్లా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది స్టార్ట్ అవుతుంది.